మీరు రాజీనామా చేయండి, మీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించండి, రాష్ట్ర విభజన ఎందుకు ఆగిపోదో చూద్దామంటూ సీఎం కిరణ్ పై నిప్పులు చెరిగారు షర్మిల. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతానని ప్రమాణం చేసి రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు ఎందుకు పొడిచారంటూ మండిపడ్డారు. సమైక్య శంఖారావంలో భాగంగా గుంటూరు జిల్లా వినుకొండ వచ్చిన షర్మిల సీఎం కిరణ్ పై తీవ్రంగా మండిపడ్డారు. వరుసగా రెండో రోజు కూడా సీఎం కిరణ్ పై తీవ్రంగా మండిపడ్డారు షర్మిల. మీ విధానాల వలన కోట్ల మంది గుండెలు మండిపోతున్నాయంటూ నిప్పులు చెరిగారు. మీరు పదవి స్వీకారం చేసేటప్పుడు ఏమని ప్రమాణం చేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారు? హైకమాండ్ కు సోనియా గాంధీకి విధేయులుగా ఉంటారని ప్రమాణం చేశారా? లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నమ్మకంగా పనిచేస్తారని ప్రమాణం చేశారా? మరి అప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతారని ప్రమాణం చేసి ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు ఎందుకు పొడిచారు కిరణ్ కుమార్ రెడ్డి గారు? కాంగ్రెస్ మీ పదవి ఊడిపోతుందని మీకు భయం కిరణ్ కుమార్ రెడ్డి గారు? అసలు ఆ పదవి కోసము మీరేమైనా కష్టపడ్డారా? ఆ పదవి అసలు మీరేనా ముఖ్యమంత్రి గారు? మీరు కష్టపడని పదవి కోసము మీకు ఎందుకంటే పాకులాట? పదవి మీద మీకు ఎందుకంటే మోసం ముఖ్యమంత్రి గారు? అసలు మీది కాని పదవి మీద మీరు అంత ఆశ పెట్టుకున్నారంటే అది అత్యాశ కాదా కిరణ్ కుమార్ రెడ్డి గారు? దిగ్విజయ్ సింగ్ గారు మన రాష్ట్రాన్ని చీలుస్తున్నారు అన్న ప్రకటన చెప్పిన వెంటనే మీరు కూడా నేను రాజీనామా చేస్తున్నాను, ఇది అన్యాయము, కోట్ల మంది ప్రజలకు నేను అన్యాయం జరగనివ్వను అని మీరు ఆ రోజే రాజీనామా చేస్తుంటే అసలు ఈ విభజన ప్రక్రియ ఆ రోజే ఆగిపోయేది కాదా కిరణ్ కుమార్ రెడ్డి గారు? ఇప్పటికైనా నా ఆధ్వర్యంలో కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరిగిపోతుంది, నన్ను క్షమించండి అని కోట్ల మంది సీమాంధ్ర ప్రజలకు క్షమాపణలు కోరి మీరు మీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయండి, కాంగ్రెస్ ఎంపీల చేత కూడా రాజీనామాలు చేయించండి, ఈ విభజన ప్రక్రియ ఎలా ఆగుతుందో చూద్దాం. రాష్ట్రంలో చేతగాని సీఎం, చేతగాని ప్రతిపక్ష నేత ఉన్నారంటూ కిరణ్, చంద్రబాబులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు షర్మిల.